తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గురువారం అసైన్డ్ భూములకు సంబంధించిన సవరణలపై తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడారు. ఆర్డినెన్స్ కూడా అసెంబ్లీ లేని సమయంలో పెట్టారు కాబట్టి దాని కాల పరిమితి ముగిస్తున్నందున ఈ బిల్లుని తీసుకొచ్చారు. బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశం చాలా మంచిది అధ్యక్ష. అసైన్డ్ ల్యాండ్స్ చట్టం ప్రకారం భూమి బదలాయింపు, కొనుగోలు కానీ అమ్మకం కానీ చెల్లదు అధ్యక్ష. ఈ చట్టం 1977లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు మార్పులు చేర్పులు జరిగినాయి, కొన్ని సవరణలు కూడా చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుత్పాద ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్గా మార్పు చేశారు. దానికి ఈ భూములు బదలాయింపు కోసం ఈ బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అయితే దీని మీద మనం ఒక బిల్లు తీసుకురావడంలో ముఖ్యమైన ఉద్దేశం అయితే నిరంతరంగా అగ్రికల్చర్కి వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వటం అనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనికి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది దీని యొక్క ఉద్దేశం, ఈ చట్టం యొక్క ఉద్దేశం కూడా ఈ హౌస్ అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా గౌరవనీయులు కీర్తిశేషులు ఎస్ఆర్ శంకరన్ గారి సహాయ సహకారాలతో ఈ బిల్లు, ఈ చట్టం వచ్చింది అధ్యక్ష. వ్యవసాయం కోసం కానీ లేదా నివాసం కోసం కానీ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఈ భూమి అసైన్ చేస్తారు. అయితే ఎందుకు దీనివల్ల ఏమవుతుందంటే భూముల మీద కన్నేసిన చాలా మంది వ్యక్తులు అవసరం కోసం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, లేదా దాన్ని అన్యాక్రాంతంగా ఆక్రమించే వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో దీన్ని నిషేధిస్తే తప్ప వారి జీవన స్థితిగతులు మారవనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష, దాదాపుగా 58 లక్షల ఎకరాలు ఈ నిరుపేదలకు ఇచ్చారు. ఈ ఇచ్చిన భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లో చాలా తక్కువగా ఉన్నాయి. అదే డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో 35,50,000 ఎకరాలు ఉన్నాయని ఒక అంచనా అధ్యక్ష. ఈ అంచనాని ఎలా వచ్చిందంటే గవర్నమెంటే ఎప్పటికప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ మీద వివరాలు ప్రకటించడంతో పాటు కోనేరు రంగారావు గారి కమిటీ కూడా దాదాపు ఈ సంఖ్యను నిర్ధారించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 2020లో దీనికి చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణ చేసిన తర్వాత దానిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 20 సంవత్సరాలుగా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తాం. ఇది చాలా దుర్మార్గమైన చట్టం. తద్వారా దానివల్ల ఏమైందంటే దాదాపు 7.5 లక్షల ఎకరాలు అన్యక్రాంతం నుంచి రెగ్యులరైజ్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ చట్టాన్ని సవరణ చేశారు. ఇది చాలా దుర్మార్గం. దీని మీద మనం అపోజిషన్గా పెద్ద ఎత్తున పోరాటాలు జరిపాం. ఖచ్చితంగా తిరిగి అసైన్డ్ చట్టాన్ని మళ్ళా తిరిగి అమలు చేస్తాం. ఈ భూమిని తిరిగి వాళ్ళకి చేస్తామనే ఉద్దేశంతో రెవెన్యూ మంత్రి గారు నాకు గుర్తున్నంత మేరకు 2-3 స్టేట్లు కూడా వెళ్ళి అసైన్ చట్టాన్ని అధ్యయనం చేశారు. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టి దీని యొక్క పూర్వపరాలన్నింటినీ కూడా స్టడీ చేయడం చేశారు అధ్యక్ష. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష. అయితే ఈ అన్యాక్రాంతమైన భూమిని ముందు గుర్తించి ఎవరైతే అమ్ముకోవడానికి అవకాశం ఉందో, కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి ముందు విడిపించాలి అధ్యక్ష. విడిపించి ఎంత మేరకు అసైన్డ్ ల్యాండ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి, అది ఇతరుల చేతుల్లో ఉన్నాయి, దాన్ని ఏ రకంగా తీసుకొచ్చి వారికి అప్పచెబుతారు అనే అంశాన్ని మొట్టమొదటిగా రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ నూతన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చారు. దానికోసం ఈ అసైన్డ్ చట్టాన్ని కొంతమేరకు సడలించాలనే ముఖ్యమైన ఉద్దేశాన్ని సమర్థిస్తున్నాం అధ్యక్ష. అయితే
దీనివల్ల 160 గిగావాట్ రెన్యూవల్ ఎనర్జీ కెపాసిటీ యాడ్ చేయటం అవుతుంది. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 7,50,000 మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా వేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని అగ్రికల్చరల్ పంప్ సెట్స్ ని పిఎం కుసుమ్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చి సోలార్ పంప్ సెట్లుగా మార్చడం కూడా దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అధ్యక్ష 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 50% వరకు విద్యుత్ స్థాపిత శక్తిని సామర్థ్యం సాధించడం కూడా ఒక లక్ష్యం. అలాగే అడవులు చెట్లు పెంచడం ద్వారా కార్బన్ ఎమిషన్ ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 2.5 లేదా 3 బిలియన్ల టన్స్ కి తగ్గించడం ఒక ఉద్దేశం. అధ్యక్ష ఎమిషన్స్ కూడా 45% తగ్గించడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే అసైన్మెంట్ ఇంటికి క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం తీసుకోవడం అనేది చాలా సమర్థనీయమే. కానీ నేను చేసే సూచన ఏంటంటే అధ్యక్ష, ఇందు మూలంగా ఈ బిల్లులో ఎక్కడ మీరు తీసుకుంటారు కొన్ని వేల లేదా గిగావాట్ల శక్తి గల సామర్థ్యం గల సోలార్ ఎనర్జీ పెడతారు. ఆ భూమి తీసుకున్న దళితులకు కానీ పేద వర్గాలకు కానీ మీరు ఇచ్చే కాంపెన్సేషన్ ఏంటో చెప్పలేదు. రెండోది ఏంటంటే, ఇలాగ అన్యాక్రాంతమైన భూముల విషయంలో సమగ్రమైన దర్యాప్తు చేసి ఒక పాలసీని ప్రకటిస్తారా లేదా? ఇన్ని 7,50,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్టుగా సుమారుగా అంచనా ఉంది అధ్యక్ష నా దగ్గర. ఇది తీసుకున్న సందర్భంలో నాకున్న అనుభవాన్ని కూడా మీ దృష్టిలో పెడతాను అధ్యక్ష. రాజధాని ల్యాండ్ పూలింగ్ సందర్భంగా అసైన్డ్ రైతులు ఎవరైతే ఉన్నారో వారి భూముల్ని రాజధాని కోసం భూ సమీకరణలో సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇది జరిగిన సందర్భంగా వారికి భూమిలో నివాసయోగ్యమైన స్థలము, కమర్షియల్ స్థలము, తర్వాత కౌలు కూడా ఇచ్చారు. అదే కాకుండా కొంతమంది అయితే డీ పట్టాలు కానీ లేకపోతే ఏకసాల పట్టాలు కానీ లేకపోతే అన్యాక్రాంతమైన భూముల్ని సాగు చేసుకుంటున్న వారికి కూడా రాజధాని ప్రాంతంలో నివాసయోగ్యమైన స్థలం ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారు, లేదా కౌలు కూడా ఇచ్చారు అధ్యక్ష. ఇటువంటి పాలసీ ఏదైనా తీసుకుంటే ఎటువంటి అభ్యంతరం ఉండదు అధ్యక్ష. వారికి కూడా న్యాయం జరుగుతుంది. తరతరాలుగా అణచివేయబడి ఏమాత్రం సౌకర్యం లేక బతకడానికి ఇబ్బంది పడిన వ్యక్తుల దగ్గర నుంచి మనం భూమి తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపెన్సేషన్ 2013 భూ సమీకరణ చట్టం ప్రకారం దళితుల భూమి తీసుకున్నట్టయితే అప్పుడున్న మార్కెట్ వాల్యూ చెల్లించాలని ఉంది. అలా కాకుండా కనీసం మీరు పెట్టే కంపెనీలో ఉద్యోగం అన్న ఇవ్వాలి, యాన్యుటీ అన్న ఇవ్వాలి, లేదా ఎటువంటి పరిస్థితుల్లో ఒకంత షేరు ఆ కంపెనీలో కానీ లేకపోతే దాని సంస్థలో కానీ కొంత షేరు ఎంత వాళ్ళ భూమికి తగ్గ వాల్యూని కట్టి ఆ వాల్యూ ప్రకారం వారికి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. నేను ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ దాన్ని సమర్థిస్తున్నాను అధ్యక్ష. ఈ సభ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, పేదల భూముల్ని తీసుకున్న పాపం కానీ ఒకవేళ ఉచితంగా తీసుకున్నారనే ఆ ఆలోచన కానీ ప్రభుత్వం దృష్టికి మన మీద అపవాదం వేయకుండా జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుతూ, పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మన ముఖ్యమంత్రి గారు ఈ సూచనలు కూడా అమలు చేస్తారని, అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు ఈ బిల్లులో ఆ రకమైన అంశాలను పొందుపరుస్తారని కూడా నేను భావిస్తూ నేను సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాను అధ్యక్ష. నమస్కారం. రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 400 మంది హాజరు కాగా వీరిలో 108 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరిగింది. కొంతమందికి 2వ రౌండ్ ఇంటర్వ్యూలు జరుగుతాయని క్యాపిటల్ రీజియన్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ అరుణకుమారి తెలిపారు. నా పేరు డాక్టర్ సిహెచ్ అరుణకుమారి, క్యాపిటల్ రీజన్ ప్లేస్మెంట్ ఆఫీసర్. ఇక్కడ ఈరోజు మనకి ప్రతి నెల జాబ్ మేళా నిర్వహిస్తున్నాం కదా, 3వ నెలలోని. అలాగే ఈసారి కూడా మన జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి మనకి శాండ్ స్పేస్ టెక్నాలజీస్ అని, తర్వాత మ్యాక్స్ ఆఫ్ టెక్నాలజీస్ అని, అలాగే మనకి ఎస్బీఐ కార్డ్స్ నుంచి మరియు ఎల్ఎంఎస్ నుంచి అంటే టాటా ఎలక్ట్రానిక్స్ తరపున, అలాగే ఏపీడీసీఎల్లో స్మార్ట్ మీటర్ ఇన్స్టాలర్ కింద కూడా
వివిధ రకమైన ఆపర్చునిటీస్ చూపించడం జరిగింది. దాదాపు 540 దాకా వేకెన్సీస్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళ విశేష స్పందన వచ్చిందండి. 400 మంది దాకా హాజరయ్యారు. అందులో ఇప్పుడు కొంతమందికి ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. 108 మంది ఇప్పటికీ సెలెక్ట్ అయ్యారు. ఇంకా చాలామంది షార్ట్ లిస్ట్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నారు వాళ్ళంతా కూడా. సో అలాగే ఈసారి ఈ కంపెనీస్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనకి ఇలాగ ఎవ్రీ మంత్ జరిగే జాబ్ మేళాలో అందరూ ఈ పర్టికులర్గా అమరావతి ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారు, సిఆర్డీఏ కమిషనర్ గారికి, మా ఎండీ గారు గణేష్ కుమార్ గారికి ఏపీఎస్ఎస్టీసీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెయ్యి చెయ్యి కలుపుదాం, అమరావతిని నిర్మిద్దాం అనే నినాదంతో వైద్య విద్యార్థిని, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఓ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్లుగా పిలువబడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి శాలువాలు కప్పి అభినందించారు. అనంతరం డాక్టర్ మనోజ్ వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. నేను డాక్టర్ మనోజన్ సార్. మా పాప అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి సార్. తను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుంది. క్లాసులు ఉండడం వల్ల తను రాలేకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని నేను నిర్వర్తించాలని నా భుజస్కంధాల మీద వేసుకున్నాను. అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సహాయం చేద్దాం అనే వైష్ణవి సంకల్పానికి మేము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా తిరుగుతున్నామండి. మన వంతు మనం రాష్ట్రానికి ఒక 116 రూపాయలు సహాయం చేద్దామని, దానివల్ల రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందుతుందనేది మా ఆశ అండి. అలా ఇక్కడికి వచ్చినందుకు మరి వీరందరూ కూడా ఒక 116 రూపాయలు మన స్టాఫ్ అందరూ ఇచ్చారు. సిఆర్డీఏ కోడ్ ద్వారా వాళ్ళు వేయడం జరిగింది. ఇది వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సార్, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిమిత్తం అమరావతిని ఈ అభివృద్ధి చేస్తున్న ఈ పారిశుద్ధ్య కార్మిక గ్రీన్ అంబాసిడర్స్కి నేను పాదపూజ చేయాలని ఇక్కడికి వచ్చాను సార్. వీళ్ళందరూ సహకరించి మన ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఈ గ్రీన్ అంబాసిడర్స్కి పాదపూజ చేసే అవకాశం కల్పించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన అమరావతి కోసం మీరు పారిశుద్ధ్య కార్మిక గ్రీన్ అంబాసిడర్స్ ఎంత కష్టపడుతున్నారో మీకోసం మేము కొంచెం ఉడతాభక్తిగా ఈ పాదపూజ చేయడం జరిగింది. ఇలా రాష్ట్రం అంతా మేము ఈ స్వచ్ఛాంధ్రకి స్వర్ణాంధ్రకి కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా పాదపూజ చేయాలనేది మా ఆకాంక్ష. అది అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సార్.